లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనములో యోహాను చెప్తున్నటువంటి ఈ మాట, నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఈ సందర్భము యోహాను దగ్గరికి ప్రజలు విస్తారంగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎందుకు అని అంటే అప్పటికి 400 సంవత్సరాలుగా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు మలాకీతో ఆగిపోయి, మలాకీ తర్వాత దేవుడు ఏ ప్రవక్తను ఏ సందేశం ఇచ్చి పంపలేదు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలంతా దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 400 సంవత్సరాల ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు యోహాను దేవుని మాటలు పట్టుకొని ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు. అందుకని 15వ వచనంలో చూసినప్పుడు ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు అయ్యుండునేమో అని అందరూ యోహాను గురించి వారి హృదయంలో ఆలోచన చేసుకుంటున్నారు. ఎందుకనంటే ధర్మశాస్త్రములో మరియు ప్రవక్తల్లో దేవుడు చెప్పినటువంటి మెస్సయ్య ఇతనేనేమో. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఎవరు ప్రవక్తలు రాలేదు కదా, 400 సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మన ధర్మశాస్త్రంలోనూ మన ప్రవక్తల గ్రంథాల్లోనూ చెప్పినటువంటి ఆ మెస్సయ్య ఇతనేనేమో అని అతన్ని గురించి ఆలోచన చేసుకుంటా ఉంటే యోహాను చెప్తున్నటువంటి ఈ మాట, నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నా, కానీ ఆ మెస్సయ్య నేను కాదు, నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఎంత శక్తిమంతుడు అని అంటే నేను ఆయన చెప్పుల వారు విప్పటానికైనా కూడా అర్హుణ్ణి కాదు. ఆయన చెప్పుల వారు విప్పడానికైనా అర్హుణ్ణి కాదు. ఏంటి చెప్పుల వారు ఏంటి అని ఒక విషయం మనం ఆలోచన చేస్తే, దాసులు ఉంటారు ఇళ్ళల్లో. ఆ రోజుల్లో దాసులు ఉంటారు. దాసులకి కూడా ఒక్కొక్క స్టేజ్ ఉంటాయి. ఉదాహరణకి కొంతమంది పనులు ఉంటారు, వాళ్ళు పై పనులు డబ్బులు చూసుకునేది అలాంటి ఆ లెక్కలు చూసుకునే దాసులు కొంతమంది అయితే, కొంతమంది ఇంటి పనులు అవన్నీ చూసుకునే దాసుల ఆ స్టాండర్డ్ ఒక లెక్క అయితే, ఇంకా ఇలాగిన దాసులలో ఉండేటువంటి లీస్ట్ దాసులు చేసే పని యజమానుడు వస్తే ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పులు విప్పి రాయ్యా అనేవాడు. అంటే దాసుల స్టేజ్ ఆలోచన చేస్తే కదా, అలాంటి లీస్ట్ స్థాయి, అలాంటి చెప్పుల వారు విప్పటానికైనా కూడా నేను, అంటే లీస్ట్ దాసుని స్థాయి కూడా కాదు, అంత శక్తిమంతుడు వస్తున్నాడు అని అన్నాడు. ఓకే, ఇప్పుడు యేసుప్రభు కూడా శక్తిమంతుడు అని యోహాను చెప్పాడు, కానీ యేసుప్రభు వచ్చి ఏం చేశాడు అని అంటే శిష్యుల పాదాలు కూడా కడిగాడు. అంటే పాదాలు కడిగే డ్యూటీ ఎలాంటి దాసుల స్టేజ్ అన్నమాట, లోయెస్ట్ స్టేజ్, తగ్గించుకునేటువంటి స్టేజ్. ఓకే, ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాటల్లో దేవుని సేవకుడైనటువంటి యోహాను కానీ యేసు ప్రభువు కానీ తమను తాము శక్తిమంతులు అని చూపించుకోలేదు, కానీ తమను తాము చాలా దీనులు అని చూపించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన వచ్చి ఏం చేస్తాడు అనే మాటల్ని యోహాను చెప్తూ ఉన్నాడు. ఏమని? ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు, నేను మీకు నీళ్ళల్లో ఇస్తున్నా అని అన్నాడు.
యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు అని అంటే ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ, ఫుట్నోట్లో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అనే మాటలు చూస్తాం. ఇప్పుడు రక్షణ కార్యము యేసు ప్రభు ద్వారా ఎలా జరుగుద్ది అనే విషయాలు మనము ఆలోచన చేస్తూ వస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మమిస్తాడు. యేసు ప్రభు వారు అలాగే వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ప్రజలని నింపుతాడు. ఈనాటి క్రైస్తవం గురించిన ఒక ఆలోచన మనం చేస్తే యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి అలాంటి రక్షణ ఈనాటి క్రైస్తవంలో మనకి కనబడుతుందా? ఎలాగున కనబడుతుంది క్రైస్తవ్యం అని ఈరోజు కనుక మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వారలారా, ఈరోజు క్రైస్తవ్యానికి నేను అనుకున్నటువంటి ఒక మాట హీట్ వితౌట్ లైట్. ఈ రోజున క్రైస్తవ్యం ఇలాగుంది అని అర్థం చేసుకోవాలి. క్రైస్తవంలో హీట్ ఉంది, బాగా వేడివేడిగా ఉంది. ఎలా చెప్తా వినండి. హీట్ ఉంది కానీ లైట్ లేదు. అగ్ని, మీరు అగ్ని గురించి ఆలోచించండి. అగ్ని వేడి ఉంటుందా? వెలుగు కూడా ఉంటుందా? ఉండదా? అగ్నికి వెలుగు ఉండదా? అగ్ని ఉంది అని అంటే వేడి ఉండాలి, వెలుగు కూడా ఉండాలి కదా. అయితే ఈరోజు క్రైస్తవం ఎలాగుంది అని అంటే వేడి ఉంది కానీ వెలుగు లేదు అన్నట్టుగా ఉంది. వెలుగు లేకుండా వేడి ఉంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో నరకం గురించి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఆలోచన చేస్తే మీకు జ్ఞాపకం వస్తుంది. వాణ్ణి వెలపట చీకటిలో వాణ్ణి పడేయండి. ఎక్కడ? అగ్ని గంధకములతో మండు గొండం. నరకంలో హీట్ ఉంటుంది కానీ లైట్ ఉండదు. తెలుసా మీకు? వెలుపల చీకటి కదా, అది చీకటి అని దేవుడే చెప్పాడు, అగ్ని అని దేవుడే చెప్పాడు. వేడి ఉంటుంది కానీ లైట్ ఉండదు నరకంలో. ఈనాటి క్రైస్తవం ఎలాగుంది అని అంటే బాగా వేడి మీద ఉన్నట్టుగా కనపడుతుంది. బాగా వేడి ఉంది. ఎలాగ వేడి ఉంది అని అంటే ఒక సేవకునిలో పవర్ ఉంటుంది. పవర్ లేకపోతే సేవకుడే కాదు అన్నట్టుగా క్రైస్తవ జనము, మిగతా జనము కూడా అనుకుంటున్నారు. ఏ కృపావరం, ఒక స్వస్థత వరమో, ఒక దయ్యాన్ని వెలగొట్టేదో, లేకపోతే ఏదో సంథింగ్ పవర్ అనేది ఎక్కడ ఉండాలా? ఎవరిలో? ఒక సేవకునిలో కనపడాలా. అప్పుడే ఆయన సేవకుడు అన్నట్టుగా ఈరోజు సమాజం అనుకుంటుంది. అందుకని చాలామంది ఏమనుకుంటుంటారు అని అంటే మా దగ్గర ఏం పవర్ లేదు, సేవకుల దగ్గర పవర్ ఉంటుంది, కాబట్టి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డ బాగలేదు ప్రార్థన చేయి, పలానోళ్ళు బాగలేరు ప్రార్థన చేయి, పలానోళ్ళ కోసం ప్రార్థన చేయి, నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఇలాంటి ప్రేయర్ పాయింట్లు విస్తారంగా వస్తూ ఉన్నాయి సమాజంలో. ఏమయ్యా మరి చెయ్యకూడదా? సేవకులు వాళ్ళ గురించి చెయ్యకూడదా అని మీరు అంటారేమో. చెయ్యొద్దని నేను ఎందుకు అంటాను? అపోస్తులైనటువంటి పౌలు లాంటి వారు కూడా ఇలాగ అడిగారు, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం అని అన్నారు. మా కోసం మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళను కూడా అడిగారు. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరి ప్రార్థన గొప్పది? పౌలు విశ్వాసులు వాళ్ళ
వాళ్ళ కాలానికి వెళ్దాం. ఇప్పుడు పౌలు గారిని ప్రార్థన చేయమని వాళ్ళు అడుగుతారు, పౌలు గారు వాళ్ళను ప్రార్థన చేయమంటున్నాడు, మీకోసం మేము చేస్తామంటున్నాడు. ఇళ్ళల్లో విశ్వాసుల ప్రార్థన గొప్పదా, పౌలు గారి ప్రార్థన గొప్పదా? మీరు ఆలోచన చేయండి. ఇద్దరి ప్రార్థన శక్తివంతమైందే కదా. ఇద్దరు ప్రార్థన అనగా మేము మాత్రం అంటే మా ప్రార్థనలోనే పవర్ ఉంటుందని పౌలు గారు కనుక అనుకుంటే విశ్వాసాలను ఎందుకు చేయమంటాడు? మా కోసం మీరు చేయండి అని. అర్థం చేసుకోండి. మీరు చాలా సున్నితమైన మాటలే చెప్తా ఉన్నా నేను. మనకు తెలియకుండా ఎక్కడెక్కడికో ఏమిటేమిటో స్థాయికి వెళ్ళిపోతూ ఉంది క్రైస్తవ్యం. అది మన బాధ. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ప్రార్థనలో పౌలు గారి ప్రార్థన గొప్పదా, విశ్వాసుల ప్రార్థన గొప్పదా అని అంటే మీరేమంటున్నారు? ఇద్దరి ప్రార్థన ఈక్వల్ అని మీరు అంటున్నారు. మరి ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవ్యంలో పాస్టర్ ప్రార్థన గొప్పదా, విశ్వాసుల ప్రార్థన గొప్పదా? తేడా కనపడుతుందా? అది అన్నమాట. ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. అంటే ఏమైపోయింది అంటే విశ్వాసుల దగ్గర పవర్ లేదనుకుంటున్నామా? పవర్ లేదనుకుంటున్నామా? మీ ప్రార్థన చెల్లదనుకుంటున్నారా మీరు? ఎందుకు ఆయన్నే అడుగుతున్నారు? అన్నీ ఆయనే చేయాలా? అన్నీ ఆయనే చేయాలా? ప్రార్థన ఆయనే చేయాలా? చిన్నదాని కాడ ఆయనే ప్రార్థన చేయాలా? పొయ్యి ముట్టించే కాడ ఆయనే చేయాలా? సమాధి కాడ ఆయనే చేయాలా ప్రార్థన? మరి విశ్వాసులలో ఉన్నటువంటి ఆ స్థాయి ఏది? ఇప్పుడు నేను సేవకుల దగ్గర ఒక స్థాయి ఉంది, ఒక బలం ఉంది, ఒక శక్తి ఉంది లేదని నేను అంటంలా. మరి విశ్వాసుల దగ్గర ఉన్న స్థాయి ఏది? అది కనపడుతుందా? ఈనాడు క్రైస్తవం ఎలాగున వెళ్తూ ఉంది. నేను ఇప్పుడు ఈ పెట్టినటువంటి ఈ టైటిల్ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. హీట్ ఉంది, పవర్ ఉంది. మొత్తం మీద ప్రార్థనలలో పవర్ అయితే ఉంది, లైట్ లేదు అన్నట్టు అర్థం ఏంటి చెప్పానా? ఆ పవరు విశ్వాసం దగ్గర కూడా ఉంది అని తెలియట్లా. వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థన చేస్తుంటే ఎవరు ప్రార్థన చేసినా వినేవాడు ఆయన, చేసేది ఆయన దేవుడు కదా. విశ్వాసి ప్రార్థన చేసినా, సేవకుడు ప్రార్థన చేసినా ఏ ప్రార్థనలలో ఉందా పవరు? అసలు ఆయనలో కదా. అయితే ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, ఈ పవర్ని తీసుకొచ్చి సేవకుల దగ్గర పెట్టి సేవకుల దగ్గర పవర్ని చూస్తూ ఉంది క్రైస్తవం. ఈ సేవకుడైతే టచ్ అని అంటే పడిపోతున్నారు. ఈ సేవకుడి దగ్గరికి వస్తే దెయ్యాలన్నీ పోతూ ఉన్నాయి. ఈ సేవకుడి దగ్గరికి వస్తే ఉఫ్ అనగానే అందరూ పడిపోతూ ఉన్నారు. ఈ సేవకుడి దగ్గరికి వస్తే అద్భుతమైనటువంటి భాషలు మాట్లాడుతున్నాడు. ఈ సేవకుడికి వస్తే దయ్యాలు గియ్యాలు వణికిపోతూ ఉన్నాయి. ఫలానా సేవకుడి దగ్గర, ఫలానా సేవకుల దగ్గర పరవశించిపోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు క్రైస్తవ్యం ఇలాంటి సిస్టంలో ఒక మూడ్లో ఉంది అని చెప్తున్నా. నిజమా కాదా? ఎవరి దగ్గరికి ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారండి ఇప్పుడు చెప్పండి. ఏ సేవకుని దగ్గర పవర్ కనపడతా ఉందో అక్కడికి పరిగెట్టిపోతున్నారు. ఎక్కడ దెయ్యాలు వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడ స్వస్థతలు జరుగుతూ ఉంటే, ఎక్కడ శబ రబ రబ అని మనకు అర్థం కాని భాష ఆయన ఏదో మాట్లాడుతున్నాడంటే మనకంటే మరి ఆయన చాలా గొప్పవాడు కదా, అది మనకు రాకపోయా, ఆ భాష మనకు రాదు, ఆయనకు వచ్చు కదా, సో ఆయన దగ్గర పవర్ ఉంది. వెళ్తా ఉన్నారా? క్రిస్టియానిటీ ఇలా వెళ్తుంది. హీట్ బాగా ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంది. మరి లైట్ ఉందా?
అవి వాస్తవమా అని కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచన చేద్దాం. దేవాది దేవుడు రక్షణ కార్యాన్ని సిద్ధపరచట్లో యేసుప్రభు వారిని పంపి యేసుప్రభు వారు మనకు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. ఇది యోహాను ద్వారా చెప్పబడినటువంటి ఈ మాట. నాకంటే శక్తిమంతుడు వస్తాడు, ఆయన మీకోసం ప్రాణం పెడతాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాడు, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు, మీకు అగ్నితో ఇస్తాడు. ఇది జరిగినటువంటి సందర్భం, జరిగినటువంటి విషయం. యేసు ప్రభు వారు ఇలాగనే మనుషులందరి కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, 40 రోజులందరికీ కనపడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాడు, వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ వెళ్ళే ముందు ఆయన ఏ ఏ విషయాలైతే శిష్యులకు చెప్తూ వచ్చాడో ఆ విషయాలన్నిటిలో మీరు సిద్ధపడి ఉండండి, మీరు సిద్ధపడి ఉండండి అని చెప్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం. పరిశుద్ధాత్ముడు నేను వెళ్తేనే ఆయన మీ దగ్గరికి వస్తాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట మంచిది. ఎందుకనంటే నేను వెళ్ళి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీరు నాలాంటి గొప్ప కార్యాలే చేస్తారు, అంతేకాకుండా నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు కూడా చేస్తారు అని ప్రభువారు చెప్పాడు. దానికి వారిని సిద్ధపరచుట్లో లూకాసు వార్త చివరి అధ్యాయం 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని వారితో చెప్పాడు. ఇంకా మరి ఒక సువార్తలో వాళ్ళకి ఏం చెప్పాడు అని అంటే, అని ఊది పొందండి అని అన్నాడు, పరిశుద్ధాత్మని పొందండి అని అన్నాడు. ఇప్పుడు అలా పరిశుద్ధాత్మని పొందడానికి యేసు ప్రభు వారు శిష్యుల్ని రెడీ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేయండి, మీరు వాగ్దానం ఏదైతే పరిశుద్ధాత్మ గురించినటువంటి వాగ్దానం మీరు విన్నారో ఆ వాగ్దానం మీరు పొందుకోవడానికి రెడీగా ఉండండి అని వాళ్ళని రెడీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు మాటలతో చెప్పాడు, ఆ తర్వాత వాళ్ళకి అని ఊది పొందుడి అని కూడా చెప్పాడు. అప్పుడు జరిగినప్పుడు అని ఊదినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడా? ఏమైనా జరిగిందా అంటే రాలా. మీరు అర్థం చేసుకుని అప్పుడు ఏమైనా జరిగిందా? పరిశుద్ధాత్మని యొక్క వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడటము, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడం ఏమైనా జరిగిందంటే ఏం లేదు. కానీ ఇలా చెప్పాడు అనేటువంటి ఆ సౌండ్, అది ఊది అని అంటే గాలి పొందుకోండి అని అన్నాడు. కాబట్టి ఇలాగిన వారిని పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలో వాళ్ళని రెడీ చేసి పెంతెకొస్తు దినాన లూకాసు వార్త అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ప్రారంభం నుంచి, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారు కదా. ఇదంతా మనకి తెలిసినటువంటి సమాచారం. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అంటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు అది ఒక పవర్. ఎలా పొందుకోవాలి అనే విషయాల్ని వాళ్ళు రెడీ చేస్తున్న విషయాలు మనం చూసాం. ముందుకు చదువుదాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు
మీరు శక్తి నొందుదురు. మీరు శక్తి నొందుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యొక్క ఆ అవగాహన ఏంటి మనం తెలుసుకోవాల్సింది. బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు శక్తి నొందుదురు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మని ద్వారా. పరిశుద్ధాత్మని ద్వారా శక్తి పొందుతారు అని శిష్యులతో చెప్పాడు. ఆ ఇన్సిడెంట్ 2వ అధ్యాయం ప్రారంభంలో జరిగింది. కాబట్టి వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఇక మాట్లాడుతూ ఉన్నారు. దేంతో? అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాలు చూస్తూ ఉన్నాం. మాట్లాడిన తర్వాత అందరూ అయ్యో ఇదేంటి ఆశ్చర్యం అనుకున్నారు. అప్పుడు లేచి పేతురు మొట్టమొదటి ప్రసంగం చెప్పాడు. 2వ అధ్యాయం 37-38 వచనాల్లో వారి మాటలు విని హృదయాల్లో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమో అని పేతురును కడమ అపోస్తలులను అడిగితే పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఇప్పుడు చదవండి. ఈ వాగ్దానం ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అని వారితో చెప్పాడు. మాకే కాదు, ఈ పరిశుద్ధాత్మని అనేటువంటి ఈ వాగ్దానం మాకు మాత్రమే కాదు, మీకు కూడా. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క వాగ్దానము ఆయన యొద్దకు పిలుచుకున్న వారందరికీ ఆయన వాగ్దానం ఇస్తాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి పిలువబడతారో, పిలువబడ్డవారు అని అంటే ఎవరన్నమాట? సంఘము. చర్చ్ అని అంటే ఎక్లేషియా, కాల్డ్ అవుట్ పీపుల్, పిలువబడిన వారు అని కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రారంభంలో ఏం చెప్పినాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ప్రారంభంలో దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులను ఉండుటకు పిలువబడిన పౌలు సహోదరుడైన సోస్తెనేస్తు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనగా సంఘం అనగా ఎవరు? సంఘం అనగా పిలువబడిన వారు యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారందరూ వాళ్ళు సంఘం. సరే, మనం వెనక్కి వెళ్తే అపోస్తల కార్యములో చెప్పిన మాట ఏంటి? దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అని అంటే ఇప్పుడు సేవకుడి దగ్గరేనా? విశ్వాసులందరి దగ్గర ఉన్నాడా? మరి పరిశుద్ధాత్ముడి ద్వారా మీరు శక్తి పొందుతారు అని అంటే అది సేవకుల దగ్గరే శక్తి ఉంటుందా? విశ్వాసుల దగ్గర కూడా ఉంటుందా? ఉండదా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మరి క్రైస్తవం ఏంటి? సేవకులకి పవర్ ఇచ్చి మాకేమీ లేనట్టుగా ఇలా డల్గా ఉంటున్నారేంటి? మరి మీ దగ్గర పవర్ ఉంది అనేటువంటి వాక్యాన్ని అనుకూలమైనటువంటి ఈ వచనాలు, ఈ వాక్యపు వెలుగు మీ దగ్గర లేదేంటి? సమాజం తెలుసుకోవాలా. ప్రేమేం దేవుని పిల్లారా, క్రైస్తవం ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి, మీ దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మని గురించి మీరు అర్థం చేసుకోండి, మీరు తెలుసుకోండి. అసలు ఆ వెలుగు చూడండి. వెలుగు అంటే ఏంటి? కనపరిచేది. ఇప్పుడు వాస్తవాన్ని కనపరిచేది ఏంటి అని అంటే శక్తి సేవకుల దగ్గరే కాదు, విశ్వాసాల దగ్గర కూడా ఉంటుందా? ఉండదా? చూస్తే కనపడుద్ది. ఎక్కడ చూస్తే? వాక్యపు వెలుగులో చూస్తే. ఈ వాక్యపు వెలుగు చూడకుండా కేవలం వేడి మీదనే, హీట్ మీదకే పరిగెడతా ఉంది క్రైస్తవ్యం. మీకు అర్థమవుతుందో లేదో ఇంకా?
వేడి దగ్గరికే పరిగెడుతున్నావు కానీ వెలుగు దగ్గరికి పరిగెత్తటంలా. వెలుగులో నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకోవట్లా, వెలుగులో నీ శక్తి ఏంటో నువ్వు చూసుకోవట్లా. దేవుడిచ్చినటువంటి రక్షణ కార్యములో పరిశుద్ధాత్ముడు నీకు కూడా వాగ్దానం చేయబడిన వాడై, పరిశుద్ధాత్ముడు నీకు కూడా శక్తి ఇచ్చేవాడైతే, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆ శక్తి ద్వారా నీకెంత శక్తి ఉందో నీ వాస్తవాన్ని నీకు తెలియట్లా, నీకు కనపడట్లా. ఆ విషయంలో వెలుగు లేదు. అందుకే ఇక్కడ టైటిల్ పెట్టాను, హీట్ వితౌట్ లైట్. మీకు లైట్ లేదు కాబట్టి హీట్ దగ్గరికి పరిగెడతా ఉన్నావు. హీట్ దగ్గరికి ఎంతకాలం అండి, ఎంతకాలం తెలుసుకోకుండా ఉంటావు? ఎంతకాలం నీ విషయాలు వెలుగులో చూసుకోకుండా ఉంటావు? ఎంతకాలం ఎక్కడికెక్కడికో పరిగెడతా ఉంటావేంటి? స్థానిక సంఘం ఎక్కడికే ఉంటావు, మళ్ళీ ఒక భూత వైద్యుని తీసుకొని వచ్చి దయ్యాల ప్రార్థన పెడతావు. మన వాళ్ళే ఒక ఫ్యామిలీ అలాగ పెట్టింది. ఒక ఆమెను ఎవరినో పిలుచుకొని వచ్చి ఏదో చేస్తే ఆమె అన్నీ వేసేసి పొగలన్నీ లేపి ఏందేందో చేసింది. ఆమె ప్రార్థన అన్నది. మళ్ళా అంతా అయిపోయిన తర్వాత 5,000 తీసుకొని పోయింది. ఏమన్నా జరిగింది ఆ ఇంట్లో అంటే ఏం జరుగుద్ది? ఏమీ లేదు. హీట్ దగ్గరికి వెళ్తున్నావు సరే, పరిశుద్ధాత్మ దగ్గర హీట్ ఉంది లేదని చెప్తుందా బైబిల్? ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. హీట్ ఉంది, వేడి ఉంది, పవర్ ఉంది లేదంటమలా. వెలుగు కూడా ఉంది. ఆ వెలుగు ఒకసారి ఆలోచన చేయి. క్రైస్తవంలో ఈ కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తా ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, నీ తల మీద చేపెట్టి ప్రార్థన చేశాను, నువ్వు పడిపోయినావు. ఇందాక అదే చెప్పా కదా, హీట్తో జరిగే కార్యాలు చాలా చెప్పాను మీకు. టచ్ అని పడేస్తున్నారు. ఇంకా పడేశాడు అని అంటే ఇంక ఈ ఊర్లో నేను ఫేమస్ అయిపోయా, అంతేగా. సరే, టచ్ అనేటువంటి ఆ పడేటువంటి విషయంలో వెలుగేంటి? వెలుగంటే ఏంటి? కనపరిచేది. వాస్తవం ఏంటి? ఈ పడిపోవడంలో వాస్తవం ఏంటి? ఈ పడిపోవడం అనేది ఎలా జరిగింది? ఆయన పవర్ ఉండి పడగొట్టాడా? దేంతో పడగొట్టాడు? ఎలా పడిపోయాడు ఇతను పడిపోవడానికి రీజన్ ఏంటి? వాక్యము దీన్ని చెప్తుందా? వాక్యము దీన్ని సమర్థించిందా? వాక్యములో ఇలాగే జరిగిందా? పరిశుద్ధాత్ముడు ఇలాగన పడేస్తాడా? ఎంతమందిని పడేస్తాడు? ఇవన్నీ తెలుసుకోవడమే వెలుగులో చూసుకోవడం. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దగ్గర శక్తి లేదు అని నేను అనటం లేదు కదా, ఉంది. కానీ జరిగే వాటిని బట్టి వాస్తవంగా జరుగుతుందా లేదుగా అని కొన్ని మనం ఆలోచన చేసుకోవాలి. వెలుగులో చూసుకోవాలా, వాక్యము అనే వెలుగులో చూసుకోవాలా. వాక్యం అనే వెలుగులో చూసుకోకపోతే ఏమవుతుంది అని అంటే, అబ్బా అబ్బా పడేస్తున్నాడు, ఎంత పవర్ ఉంది, ఈ సేవకుని దగ్గర ఎంత శక్తి ఉంది, ఆయనంటే ఇది, ఆయనంటే అది అని ఆయన చుట్టూ తిరగడానికి సరిపోద్ది మన జీవితం. ఇప్పుడు జరుగుతుంది అదే. వేలకు వేల సంఘస్థులు తయారవుతున్నారు అని అంటే కారణం అదే. ఇప్పుడు 100, 150, 200 మంది సంఘస్థులు అని అంటే 200లేనా అంటున్నారు. 100 మందేనా మీ దగ్గర అంటున్నారు. ఎందుకు తెలుసా? వెలుగు లేకుండా హీట్ దగ్గరికి పరిగెత్తేటువంటి, లైట్ లేకుండా హీట్ దగ్గరికి పరిగెత్తే వాళ్ళు ఎక్కువైపోయారు. వాస్తవాలు కనుక ఆలోచన చేస్తే, వాక్యపు వెలుగులో ఆలోచన చేస్తే ఈ పడిపోవడం ఏంటి, ఎలా జరుగుద్ది? వీళ్ళరా ఇలాంటి ఈ వేడితో కూడినటువంటి కార్యాలు 3 రకాలుగా జరిగే అవకాశం ఉంది. 3 రకాలుగా జరిగే అవకాశం ఉంది. ఒకటి,
దేవుని శక్తి ద్వారా జరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే దేవుడు శక్తిమంతుడు, ఆయనలో శక్తి ఉంది, శక్తిలో జరిగిస్తాడు. డివైన్ పవర్ ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఏదైనా స్వస్థతలు కానీ, దయ్యాల విషయం కానీ, పడిపోయేలు కానీ, దేవునికి పవర్ ఉంటుంది. పవర్ దేవునికి ఉంది. ఒకటి, దేవుని పవర్తో అయినా జరగవచ్చు, హ్యూమన్ పవర్తో అయినా జరగవచ్చు. హ్యూమన్ పవర్ అంటే మనుషుని యొక్క శక్తి అది. ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చింది, డాక్టర్ తగ్గించాడు. ఎవరి పవర్ ఇది? ఆ మందులు కానీ, ఇంజక్షన్లు కానీ అవన్నీ మనుషులు తయారు చేసినాయి కదా. సో మనుషుల పవర్తో తగ్గించవచ్చు. ఒకటి డివైన్ పవర్, హ్యూమన్ పవర్, శాటనిక్ పవర్తో కూడా కార్యాలు జరగవచ్చు. జరగవా? భూత వైద్యులు దేంతో పోగొడుతున్నారు దెయ్యాలని? దేంతో పోగొడతాడు? యేసు ప్రభు పేరుతోట కాదు కదా. మరి దేంతో పోగొడతాడు ఆ దెయ్యాన్ని? ఉన్న దెయ్యాన్ని తెలుసా? అందుకే వెలుగు కావాలా, ఏం జరుగుతుంది అని మనం చూడాలా. చూడకుంటే ఏమైపోతుందో ట్రాప్లో పడిపోతాం. ట్రాప్లో పడిపోతే ఏదో జరిగిపోతుంటుంది. మొత్తం మీద బాగా జరుగుతుంది వేడి వేడిగా, కానీ వెలుగులో మాత్రం జరగకుండా జరిగే పరిస్థితి. క్రిస్టియానిటీ ఇప్పుడు ఆ ట్రాప్లో ఉంది. ఎక్కువ శాతం క్రిస్టియానిటీ. భూత వైద్యుడు దెయ్యాన్ని ఎలగొడుతున్నాడు. ఎలా దెయ్యాన్ని ఎలగొడతాడు? ఒక దురాత్మ ఉంది, ఏమైనా పట్టింది, దాన్ని పోగొట్టడానికి భూత వైద్యుడి దగ్గరికి వస్తే భూత వైద్యుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక పెద్ద దెయ్యాన్ని తీసుకొని వచ్చి ఈమెలో ఉన్న దెయ్యాన్ని పోగొడతాడు. డీమనిక్ పవర్ పనిచేస్తుందా లేదా? లోకంలో పనిచేస్తుందా లేదా? సాతాను శక్తితో పని జరుగుద్దా లేదా? జరుగుద్దా లేదా? స్టీవెన్ బాబు అన్నట్టు ఉమ్మా ఉమ్మా ఏదో ఒకటి అనండి. ఇప్పుడు జరుగుతున్నాయి కదా మరి క్రిస్టియానిటీలో. ఇది డివైన్ పవర్తో జరుగుతుందా? హ్యూమన్ పవర్తో జరుగుతుందా? శాటనిక్ పవర్తో జరుగుతుందా? నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఆ వేడికి వెలుగు కూడా ఉంటే, వెలుగు అంటే ఏంటంటే వాక్యం అన్నమాట. ఈ వాక్యములో చూసుకుంటే వాస్తవాలు మనకి సరిగ్గా అర్థమవుతాయి. వాస్తవాలు సరిగా అర్థమవుతాయి. ఇప్పుడు చాలా చోట్ల క్రైస్తవం ఎలాగుందంటే వేడి బాగా కనపడుతుంది కానీ వాక్య వెలుగు అక్కడ కనపడటం లేదు. ఇప్పుడు పడిపోయే విషయాలే ఆలోచించాడు. పడిపోతున్నాడు మనిషి. ఎందుకు పడిపోతాడు? ఇంతకీ పడిపోయే ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఏదైనా ఒక మిరాకిల్ జరుగుద్ది అని అంటే ఆస్కారాలు ఉన్నాయి. అది డివైన్ పవర్తో జరగవచ్చు, హ్యూమన్ పవర్తో జరగవచ్చు, శాటనిక్ పవర్తో జరగవచ్చు. ఇంతకీ జరిగింది దేనివల్ల? అనగానే మనిషి పడిపోయాడు. ఇంతకు జరిగింది పని ఏంటి? ఎవరు పడేసింది? దేవుడా, మనిషా, లేకపోతే దెయ్యమా? మొత్తం మీద పడిపోయాడు వాస్తవంగా మనిషి. అయితే చేసింది ఎవరు? ఆ పవర్ ఎవరిది? నీకు ఎలా తెలుస్తుంది? లైట్ ఉంటే తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? లైట్ అంటే ఏంటి? వెలుగు. మనకు కావాల్సిన వెలుగు ఏంటిది? కనపరిచేది, వాస్తవాలు చూపించేది. అదే కదా వెలుగు అంటే, వాస్తవాలు చూపించేది. అదే వాక్యము. పవర్ కనపడుతుంది, వాక్యం కనపడట్లేదు. పవర్ కనపడుతుంది, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు చేస్తూ ఉన్నారు, కానీ వాక్యానికి ఆధారమైనటువంటి కార్యాలుగా అవి కనపడటం లేదు. మోసపోకూడదు. ఇప్పుడు మనిషి పడిపోవడం అనేది అది జనరల్గా జరిగేదే కదా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలామంది పడిపోయారు, సాష్టాంగ పడ్డారు. బైబిల్లో లేవా? ఉన్నాయి. యేసుకేలు పడ్డాడు, యోహాను పడ్డాడు, పౌలు పడ్డాడు.
అంటే అలా పడిపోవడానికి దేవుని పవరే కారణమా? వెలుగు చూడండి, ఒకసారి వాస్తవాలు చూడండి, కనపరిచేది చూస్తే దేవుని పవరే కారణమా అలా పడిపోవడానికి? పద్మాస దీపంలో యోహాను ఉన్నాడు, ప్రభువుని చూసి పడిపోయాడు. పడిపోయాడంటే దేవుని పవరేనా తనని పడగొట్టింది? పడిపోవటం అనేది ఒక దైవికమైనటువంటి ఆ ఎఫెక్ట్కి మనిషి వచ్చే ఒక రియాక్షన్. సాష్టాంగపడటం, పడిపోవటం అనేది దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించు ఒక హ్యూమన్ రియాక్షనే కదండి పడిపోవడం అంటే. దేవుడు నిన్ను పడేయాల్సిన అవసరం దేవుడికి ఏముంది? నిన్ను దొబ్బేసి నిన్ను ఇసిరేసి అలాగే పడేయాల్సిన అవసరం దేవునికి ఏముంది? పైగా దేవుడు ఏమన్నాడంటే, ఏయ్ నువ్వు సరిగ్గా నిలబడు, నేను నీతో మాట్లాడాలా అని అన్నాడు ఎహెజ్కేలుతో. ఏమన్నాడు? మరి వీళ్ళేంది అందరూ పడేస్తుంటారు, అందరినీ పడేస్తున్నారు అని అంటే పవర్ కనపడుతుంది. వాస్తవం ఏంటయ్యా అక్కడ? దేవుని పవర్ అయినా పడగొడుతుంది? మొత్తం మీద ఏదో జరుగుతుంది, పవర్ ఉంది అనుకుంటున్నాం, అందరూ పరిగెడుతూ ఉన్నారు. ఇది ఒక్కటే మాట్లాడుతున్నా, ఇక అన్ని విషయాలు ఆలోచన చేయండి, అన్ని విషయాలు ఆలోచన చేయండి. ప్రవచనాలు అని చెప్పడానికి ఒక అతను వచ్చాడు, ప్రవచనాలు చెప్తున్నాడు. ఇక ఆయన దగ్గరికి వేలే 100-200 మంది విశ్వాసులు అని అంటే వాళ్ళకి చీపు. ప్రవచన వరం కలిగిన సేవకుడు ఉన్నాడు పలానూరులో అనుకో, వేలకు వేలే అక్కడికి వెళ్ళేది. నీకు అర్థమవుతుందా వేడి ఎట్లా ఉందో? ఎంత వేడిగా క్రైస్తవం ఉందో మీకు అర్థమవుతుందా? అయితే వెలిగేది సరే. ప్రవచనం దగ్గరికి వస్తాం. ప్రవచనం ఈ మధ్యకాలంలో ఒక ప్రవచనం అట్టర్ ఫ్లాప్ అయింది పాపం. ఒక ఆయన పెద్ద ఆయన ప్రవచనాలు చెప్తా ఉంటాడు, సేవకుడు. ఆయనే కాదు చాలామంది చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం సీఎం అవుతాడు అని చాలామంది ప్రవచనాలు పాస్టర్లు చెప్పారు. ప్రవచనం అంటే ఏంటనమాట? దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను, పరిశుద్ధాత్ముడే నాకు తెలియజేస్తున్నాడు, నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు. ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డికి ఓటమి పాలైపోయాడు. మరి ఈ ప్రవచనం ఏంటి? దానికి మళ్ళీ ఇప్పుడు చాలామంది మళ్ళా దేవుడు మార్చుకుంటాడు, దేవుడు నిర్ణయాలు మార్చుకుంటాడని చెప్పే బ్యాచ్ తయారైంది. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అంత పవర్ నీకు హీట్గా ఉంది. వాస్తవానికి దేవుడు ప్రవచనాలు చెప్పిస్తాడు. ఇప్పుడు జరిగే ఈ ప్రవచనాలు రియాలిటీనేనా? వాక్యపు వెలుగులో ఆలోచన చేస్తే వాస్తవమా? ఇలాంటి వాటి గురించి చెప్తుంటారా? ఈ ప్రవచనం నెక్స్ట్ టైం ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పాల్సిన అవసరం దేవునికి ఉందా? మరి ఏనెందుకు చెప్పడం? దేవునికి అవసరం ఉందా అండి చెప్పడం? అది డివైన్ పవరా, హ్యూమన్ పవరా ఆ ప్రవచనం? లేకపోతే శాటనిక్ పవరా? ఎలా తెలుస్తుంది? వెలుగులో చూసుకో, వాస్తవాలు చూసుకో. ఇలాంటి ప్రవచనాలు అనేవి ఎలా జరుగుతాయి? ప్రేమ దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ గురించిన ఈ కన్ఫ్యూజన్ ఈరోజు క్రిస్టియానిటీలో ఎక్కువైపోయింది. పరిశుద్ధాత్మని శక్తి, పరిశుద్ధాత్మని పవర్ అని ఈనాడు క్రైస్తవంలో చాలా వేడి చూపిస్తున్నావు, కానీ ఆ వేడికి సంబంధించిన వాస్తవం చూపించు. ఇప్పుడు ఇది దొంగ ప్రవచనమే కదా, ఇది దానికి వెలుగు ఉందా? వేడి అయితే బాగుంది. ఆ మాట చెప్పగానే ఎంత ఎమోషన్ వచ్చింది తెలుసా ప్రజలకి? నెక్స్ట్ టైం ఆ రోజు ఏం ప్రసంగం చేసి ఉంటాడో అక్కడ కూర్చున్న వేల మందిలో దాదాపు ఎవడికి గుర్తుండదు, కానీ ఈ మాట మాత్రం
వేల మందిలో అందరికీ గుర్తుంటుంది. ఏంటిది? ఆ రోజు చెప్పిన ప్రవచనం గుర్తుండదా? ఉండదా? ఎలాగన ట్రాప్లో పడిపోతుంది. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ విషయాలు మనము ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్, పరిశుద్ధాత్మని ఎక్స్పీరియన్స్ జరిగింది అని అంటే ఆ ఎక్స్పీరియన్స్ని ఇది లేఖనాలతో సరిపోతుందా లేదా అని చూడాలి. అంతేగాని కనిపించిన ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు అని చెప్తున్నాడు. అంతా పరిశుద్ధాత్ముడే, ఈ జరిగేదంతా పరిశుద్ధాత్ముడిదే, ఇదంతా దేవుని శక్తే అని మోసపోవద్దు. ఆ వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవాన్ని లేఖనాలకి ఇది సెట్ అవుద్దా, లేఖనాలు ఇలాగే జరుగుతుంది అని చెప్తుందా? ఉదాహరణకి ఇదే ముఖ్యమంత్రి గురించినటువంటి ప్రవచనం చెప్పినప్పుడు లేఖనము ఆ ప్రవచనాన్ని సమర్థిస్తుందా? ఎవరు ఆలోచన చేయాలి? ఇవన్నీ చెప్పేవాళ్ళ? మేము చెప్పేవాళ్ళం చెప్పుకుంటుంటే మాకు ఫుల్ కలెక్షన్ అవుద్ది. వెళ్ళేవాళ్ళు కదా. చూడండి ఒకసారి, లేఖనాలతో సరిపోల్చుకోవటం. ఇంకో పని ఏం చేయాలని అంటే ఆ జరిగిన ప్రవచనము, ఆ జరిగినటువంటి ఆ ఎక్స్పీరియన్సు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఏంటి, ఇలా ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగుద్ది అని అర్థం చేసుకోవాలి. ఒకటి, లేఖనాలు సమర్థిస్తాయా అని సరిచూసుకోవాలి. రెండు, ఆ జరిగిన దాన్ని అర్థం చేసుకోవాలండి. ఇలా చెప్పాడు, మరి ఇలా చెప్పాడని ఇలా జరుగుద్దా, ఇలా జరగదా, అర్థం చేసుకోవడం. అది మన తరపున ఆలోచన చేయడం. తర్వాత ఆ ప్రవచనాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలి. ఆ అనుభవాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలి. అన్నా, నేను మొన్న ఇట్లా వెళ్తే ఒక సేవకుడు నా మీద ఇలా ప్రార్థన చేసి నేను ఇలా పడిపోయాను అన్న, నాకు తెలియకుండా అని ఆ అనుభవాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్నప్పుడు దాని రియాలిటీ బయటకు వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈనాటి కాలంలో వాక్యం అర్థం చేసుకోవాలన్నా ఒక విధమైన స్టాండర్డ్ ఉండాల్సి వస్తుంది. ఎందుకనంటే క్రిస్టియానిటీ చాలా మారిపోయింది. స్టాండర్డ్లో ఉండాల్సిన స్టాండర్డ్ లేకుండా లోయర్ స్టాండ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వెలుగులో చూడటం లేదు, విశ్వాసాలు బైబిల్ చదవటం లేదు, బైబిల్ని అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చెప్తే జరిగిపోతూ ఉంది, జరిగిపోతూ ఉంటాయి. రెండు విషయాలు మాట్లాడే మీతో కదా, ఏమేంటి? పడిపోయే విషయాలు మాట్లాడాను, ప్రవచనాలు చెప్పే విషయాలు మాట్లాడాను, జబ్బులు పోయే విషయం కూడా ఆలోచన చేయండి. నీకేదో బాగలేదు, ప్రార్థన చేయించుకున్నావు, పోయినాయని సాక్ష్యం చెప్తున్నావు. ఇంతకీ ఇది హీటేనా, లైట్ కూడా ఉందా దానికి? అది కావాల్సింది. దేవుడు చేయడని నేను చెప్పట్లా, అర్థమవుతుందా? హీట్ ఉంది ఆయనకి. ఇంతకీ హీటేనా, దానికి లైట్ కూడా ఉందా? రియలేనా అని దేవుడు చేసింది రియలేనా, లైట్ కూడా ఉందా? దేవుని వేడి అయితే రెండు ఉంటాయి. దేవుని వేడి కాకుండా ఊరక గారడీ వేడి అనుకో, ఆ వేడి ఏముంటుంది, లైట్ ఉండదు దానికి. ఇప్పుడు చాలా స్వస్థత సాక్ష్యాలు వినండి. అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. గుంపులుగా వెళ్ళటం,
గుంపులు గుంపులేగా. కొంతకాలం మన రూట్లో ట్రైన్ ఛార్జీలే తగ్గించేశారు. ఎందుకు? కలెక్షన్ ఎక్కువై కదా. 10 రూపాయల టికెట్ పెట్టారు కదా డోన్కి. అట్లా ట్రైన్కి కింద పైన ఎక్కి వెళ్ళారు ట్రైన్లో. ఎందుకు? స్వస్థత కార్యాల కొరకు, స్వస్థత. ఓకే, ఇప్పుడు మీకు జరిగినటువంటి ఆ స్వస్థత 3 రకాలుగా ఒక అద్భుతం జరగవచ్చు అని చెప్పా. ఏ పవర్స్ తోటి? డివైన్ పవర్ కావచ్చు, హ్యూమన్ పవర్ కావచ్చు, సాటనిక్ పవర్ కావచ్చు. అది జరిగింది. అది దేవునిదే అని నీకు తెలియాలంటే ఆ వేడికి లైట్ కూడా ఉండాలా, వాక్యం కూడా సరి చేయాలా. ఎస్, ఇది వాక్యానుసారంగా జరిగిందే అని నిరూపించాలా. ఇప్పుడు స్వస్థత సాక్ష్యాలు ఈనాడు మనం వింటాం. అనేకమైనటువంటి ఎన్ని సాక్ష్యాలు వింటాం, కానీ వాటికి వాక్య ఆధారం చూపాలి. భాషలు ఇవన్నీ హీట్ చూపిస్తున్నాయి క్రైస్తవంలో. ఏమేమిటి? పడేయడాలు, ప్రవచనాలు చెప్పడాలు, స్వస్థతలు చేయడాలు, ఇప్పుడు మాట్లాడిన భాషలు మాట్లాడటం అని అంటే, భాషలు మాట్లాడటం అనేది ఈనాడు కొంతమంది క్రైస్తవులకి అదొక పరిశుద్ధాత్ముడు అనగానే ఏం రావాలా? భాష మాట్లాడాలా. భాష మాట్లాడకపోతే నీకు పరిశుద్ధాత్మ లేడు అనేటువంటి విధంగా ఒక తెగ. వినండి ప్రియులారా, ఇవన్నీ వాస్తవంగా వాక్యానుసారమేనా? భాషలు ఏమిటి? పరిశుద్ధాత్మను నింపబడ్డప్పుడు, ఇప్పుడు అపోస్తలుల కార్యం మనం 2వ అధ్యాయంలో చదివాం. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడిరి. మరొక చోట పరిశుద్ధాత్ముడు నింపబడ్డప్పుడు వారు దేవుని స్తుతించిరి. బైబిల్లో చదివితే మరొక చోట చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు అతను ప్రేరేపించి ఒక ప్రవచన వాక్యం చెప్పిడి. పరిశుద్ధాత్ముడు అనగానే ఇప్పుడు ప్రవచనం చెప్పడం అని అంటే వేరే భాషలో చెప్పాడనే, వాళ్ళ భాషలోనే చెప్పాడనే? వాళ్ళ భాషే కదా. అన్య భాష అంటే నీది కాని వేరే భాష. మరి దేవుని స్తుతించాడు అని అంటే ఏ భాషలో? షబా రబా 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 షబా, ఆ భాషనా? వినండి, వాక్యపు వెలుగులో ఆలోచన చేస్తే అన్ని చోట్ల పరిశుద్ధాత్ముడు వస్తే భాషలే మాట్లాడారు అని ఎలా నిర్ధారిస్తావు? భాషలు మాట్లాడకపోతే నీకు పరిశుద్ధాత్మ వరమే లేదు అని కొట్టిపడేయడానికి ఎక్కడ వాక్యం సమాధానం ఇస్తుంది? భాషలు మాట్లాడితేనే పరలోకం, పరిశుద్ధాత్ముడు నింపుదల అని చెప్పడానికి ఏ వాక్యం సపోర్ట్ చేస్తుంది నిన్ను? వాక్యపు వెలుగులో ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఒక చోట భాషలు మాట్లాడారు, ఇంకో చోట ప్రవచనం చెప్పారు, ఇంకో చోట దేవుని స్తుతించారు. మరి స్తుతించడము, ఈ ప్రవచనం చెప్పడం ఇవన్నీ అన్ని భాషలు కాదు కదా. మరి అన్నిటికీ ఇది దేవుని భాష అని రాసి పెట్టడం ఎంతవరకు సబబు? పౌలు గారు అన్నారు, భాషలు మాట్లాడటం మంచిదే, మీ అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడుతున్నా, అందుకు దేవుని స్తుతిస్తున్నాను నేను, కొరింథీయులకు రాస్తూ చెప్పాడు. వాళ్ళందరికంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నా మీ అందరికంటే అన్నాడు పౌలు. మరి ఆయన అన్య భాషలతో మాట్లాడినటువంటి ఆ విషయాలు ఇక్కడ లేవే. భాషలు అనేది అవి ప్రైవేట్ కాన్వర్జేషన్ కొరకు. దానికి పౌలు గారు చాలా వివరంగా చెప్పాడు.
మాట్లాడండి, మంచిదే. భాషలు మాట్లాడేవాడిని ఆటంకపరచొద్దు. పబ్లిక్గా ఎవరైనా చెప్పాలనుకుంటే 2-3 చెప్పండి భాషల్లో. పబ్లిక్గా అంటే 100 మంది కూడుకున్నారు. 100 మంది కూడుకున్నప్పుడు మీకు ఎవరికైనా ఏదైనా భాషలో ఉందంటే 2-3 చెప్పండి. ఎప్పుడు చెప్పండి అని అంటే, నువ్వు చెప్పేదానికి అర్థం ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి. అంతేగాని గుంపులుగా గోలగా అరవమని కాదు అక్కడ. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే క్రిస్టియానిటీలో ఈ రోజున ఏమి జరుగుతుంది, శక్తి క్రైస్తవంలో ఏమి శక్తి ఉంది అనుకోవట్లేదా ప్రజలు? అందుకదా అందరు అక్కడికి పరిగెత్తేది. వినండి, వేడి ఉంటుంది, వేడి ఉంది పరిశుద్ధాత్మలో, కానీ వెలుగు కూడా ఉండాలా. ఆ వెలుగు చూడటానికి జరిగేటువంటి క్రిస్టియానిటీలో జరిగే అనేకమైన అద్భుత కార్యాలు, వాటిని ఒకసారి వెలుగులో చూడండి. వెలుగులో చూస్తే సరి చేసుకొని, స్థిరపరచుకొని, కన్ఫర్మ్ చేసుకొని నమ్ము. వెలుగు చూడకుండా వేడి బాగా ఉందని పరిగెత్తద్దు. వెలుగు లేకుండా వేడి మాత్రమే ఉంటే అది చాలా వేడిగా ఉంటుంది, భయంకరమైన వేడిగా ఉంటుంది, నరకపు వేడి అది. మరలా చెప్తున్నా, వెలుగు లేకుండా ఒట్టి వేడే ఉందని అక్కడికి వెళ్తే అది నరకపు వేడే, అంత భయంకరంగా ఉంటుంది అది. ఈనాడు కొంతమంది ఇంకా ఎలాగనా పవర్ చూపిస్తారు చెప్పనా? క్రిస్టియానిటీలో ఉన్నాడు, ఒక సభ పెట్టారు, మహాసభలు. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఉంటాడు స్టేజ్ మీద. ఈ దురాత్మల సమూహం అంతటిని బంధిస్తున్నాం అని అంటాడు. ఈ దురాత్మలన్నింటిని ఏం చేస్తున్నాడైనా? బంధిస్తున్నాను అని అంటాడు. ఆ మాట వినేసరికి నీకేమనిపిస్తుంది తెలుసా? ఈయన దగ్గర ఉంది ఆ పవరు అనిపిస్తుంది నీకు కదా. మరి ఇది వాక్యానుసారంగా వెలుగులో చూస్తే అది సాధ్యమవుద్దా? దురాత్మని బంధించడం అనగా ఈ దురాత్మల సమూహాన్ని ఆయన మీటింగ్ పెట్టింటే ఈ 3 రోజులు బంధించేస్తాడు. అది వాక్యానుసారంగా సమర్థించవచ్చా? యేసు ప్రభువు కానీ పౌలు కానీ దురాత్మలు ఎదురు పడ్డప్పుడు వాటిని ఫేస్ చేసి వాటిని డీల్ చేశారు. ఇప్పుడు ఈయనకి కనబడుతున్నాయి, ఏమి బంధిస్తున్నాడు? ప్రార్థనలో వాగడమేగా. నీకు అర్థమవుతుందా? కానీ ఆ ఎఫెక్ట్ నీకు ఎట్లుంటుందో తెలుసా? ఈయన దగ్గర పవర్ ఉందని నువ్వు పరిగెడుతుంటావు. పవర్ ఆడుందయ్యా, వాక్యం సమర్థిస్తుందా దాన్ని? మరి అలాగని దెయ్యాన్ని దేవుడు ఎల్లగొట్టడా? వేడి లేదా? దేవునికి శక్తి లేదా? ఉంది. కానీ ఇలా అడిగిన వాక్యపు వెలుగులో సరిచూస్తే ఈ ఇన్సిడెంట్ జరుగుద్దా? అలాగా అంటే జరగదు. అర్థం చేసుకోండి. మనము చాలా జాగ్రత్త కలిగినటువంటి వివేచనతో ఉండాలి. వివేచనతో లేకపోతే ఈ ట్రాప్లలో పడిపోయి ఇదే భక్తి అనుకొని బాగా వేడెక్కుతూ ఉంటాం. ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్తే మిమ్మల్ని నేను ఎరగను పో అంటే అప్పుడు ఎట్టుంటుందో పరిస్థితి. ఎందుకు? వెలుగు లేదు ఇక్కడ, వాక్యం సపోర్ట్ చేయట్లా, మీరు చేసింది రైట్గా లేవు. అదే కదా వాళ్ళతో ఏం చెప్పాడు ప్రభువారు? ప్రభువా మేము నీ నామమున అది చేయలేదా, ఇది చేయలేదా, ఇది చేయలేదా, అది చేయలేదా అని అంటే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? మీరు చేయలేదు అని చెప్పలా. అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి మీరు చేయలేదని చెప్పలే, చేశారు మీరు. కానీ ఏం చేశారు? క్రమం కాదు మీరు చేసింది.
మీరు చేసింది క్రమం కాదు. మీ హీట్కు లైట్ లేదు ఆడ. రైట్ కాదు మీరు చేసింది, క్రమము కాదు, అక్రమము. ఇలాగిన క్రైస్తవంలో ఉన్నటువంటి హీట్ దేంట్లో కనపడుతుందో మీకు చెప్తా. చాలా విషయాలు చెప్పా. పడిపోవడాల్లో ఏమేం చెప్పా? ప్రవచనాలు చెప్పడంలో, స్వస్థతలు పరచడంలో, ఇంకా భాషలు మాట్లాడటంలో, దురాత్మలను డీల్ చేయడంలో. ఫైనల్గా ఒకటి మాట్లాడతా, మ్యూజిక్ విషయంలో. అయ్యా మీకు తెలుసో తెలీదో, ఇలాంటి పవర్ చూపించే క్రిస్టియానిటీలన్నీ మ్యూజిక్ లేకుండా చేయలేవు. ఒకసారి మా ఫ్రెండ్ మీటింగ్స్ పెడితే దర్శిలో ఏదో చేస్తున్నాడు. నేను చెప్పా, ఈ రెండు కీబోర్డులు పెట్టాడు. ఈ కీబోర్డులు తీసేసి, అంటే పరిశుద్ధాత్మని దించుతాం, పరిశుద్ధాత్మ దిగిరా అంటున్నాడు అతను. నేను చెప్పా, ఈ రెండు కీబోర్డులు తీసేసి నువ్వు దించు పరిశుద్ధాత్మని అన్నా. మ్యూజిక్ అనేది మన ఫీలింగ్స్ని టచ్ చేస్తుంది, మనల్ని ఒక ఎమోషన్ తీసుకెళ్తుంది. సాడ్ ఫీలింగ్ ఉంటే దానికి సంబంధించిన మ్యూజిక్లోకి వెళ్ళావనుకో, నేను ఇంకొంచెం సాడ్ ఫీలింగ్లోకి తీసుకెళ్తుంది. ఒక హైప్ తీసుకొచ్చే మ్యూజిక్ ఏం చేస్తుందంటే నేను మార్చేస్తూ వస్తాను. మ్యూజిక్ ట్రాప్లో పడకూడదు. ఇలాంటి విషయాలు వాక్యంతో సరిచూసుకోవాలి. మ్యూజిక్తో ఏముంటాయి పాటలు ఏముంటాయి తెలుసా? ఆ పాట అంతా తెలుసు, అదంతా తెలుసు, కానీ అందులో వచనాలు తెలియదు పాడేవాళ్ళకి. బాగుంటుంది పాట, కానీ మొదటి వచనం కూడా, మొదటి చరణం కూడా కంప్లీట్గా పాడలేడు. ఎందుకు పాడలేడు? మ్యూజిక్ మీదనే ఉంది. ఆ పాట అంత వచ్చు నీకు, కానీ చరణం కూడా రాదు. ఎందుకు రాదు? అసలు అక్కడ ఏముందో ఎప్పుడన్నా పాడితేగా. మీకు అర్థమవుతుందమ్మా పాటల్లో ఎంత డిసెప్షన్ జరుగుతుందో? మనకు తెలియకుండానే ఏదో పాడేస్తుంటాం, కానీ అక్కడ ఏం పాడుతున్నామనే వెలుగు ఉండదు. వేడి మాత్రం ఫుల్ వేడి ఉంటుంది, జోష్. వాస్తవమా కాదా? వెలుగు అంటే ఏంటంటే అసలు నువ్వేం పాడుతున్నావు? ఒక చోట ఒక మీటింగ్స్కి వాక్యం చెప్పడానికి నన్ను పిలిస్తే 2 రోజుల మీటింగ్ ఏదో, అక్కడికి వెళ్ళి నేను స్టేజ్ మీద పిలిచారు. అక్కడ కూర్చున్న తర్వాత ఒక కుర్రాడిని పిలిచి పాట పాడమన్నారు. అతను పాడుతూ ఉన్నాడు. ఈ లోకాశలతో అందురాలనైతిని నీ సన్నిధి విడిచి అని పాట పాడుతున్నాడు. నేను వాక్యం చెప్పడం ప్రారంభించే ముందు ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేశా. బాబు, నువ్వు అబ్బాయివేగా, మరి అందురాలనైతివి అని పాడుతున్నావేంటి అని అన్నా. అబ్బాయి అయితే ఏం పాడాలా? నేను అందుడనైతిని అని పాడాలి కదా. మరి నువ్వేంది అందురాలనైతివి అని పాడుతున్నావు? ఎందుకు పాడాడు చెప్పండి, మీరు చెప్పండి, ఎందుకు పాడాడు? అది లేడీ పాడిన పాట నేర్చుకున్నాడు. మీనింగ్ పాడాడా? మ్యూజిక్ అండి. మ్యూజిక్ విషయంలో ఆలోచన చేయాలా, వెలుగు చూసుకోవాలా, వెలుగులో చూడాలి. 6 సంగతులు మీకు చెప్పాను నేను. 6 సంగతులు. ఈ 6 సంగతులు పడిపోతున్నారు అని నువ్వు టెన్షన్ పడవద్దు. పడిపోతాడు.
ప్రవచనాలు చెప్పడం, స్వస్థతలు చెప్పడం, భాషలు, దయ్యాలు పోగొట్టడం, మ్యూజిక్, ఈ విషయాలన్నిట్లో ఒకసారి వాక్యపు వెలుగు చూడు.